నమస్కారం సార్. సో 100 డేస్ ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ 100 డేస్కి అవునండి. సంబంధించి మీ మీద ఆ, చాలామంది అప్రిసియేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం విమర్శలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఆ విమర్శలు ఏంటనేది నేను చెప్తా. అప్రిసియేషన్ అయితే ప్రజలందరి దగ్గర నుంచి, ముఖ్యంగా మొన్న ఎదుర్కొన్నటువంటి ఆ విపత్తుని ఎలా ఎదుర్కొన్నారు, ఎంత కష్టపడి పని చేశారు, వచ్చినటువంటి ఆరోపణలన్నిటికీ ఎలా సమాధానం చెప్తూ వచ్చారు, వీటన్నిటి మీద కూడా ప్రజలందరి నుంచి కూడా అభినందనలు అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ 100 డేస్ని మీరు ఎలాగా అభివర్ణిస్తారు? ఏం చేశారు మీరు అసలు ఈ 100 డేస్? ఖచ్చితంగా అండి. 100 రోజులు మంచి పరిపాలన అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అందించారని చెప్పి 5 కోట్ల మంది జనాభా అయితే నమ్ముతున్నారు. మీరు చూశారు, ఏదైతే ఎలక్షన్ కి ముందు ఏదైతే కమిట్మెంట్స్ కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ఏదైతే ఇచ్చిందో, కమిట్మెంట్ లో భాగమైన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు పూర్తి చేసే దిశగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. ఈరోజు మీరు చూసుకుంటే సుమారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు అన్నా క్యాంటీన్స్ సుమారు 175 అన్నా క్యాంటీన్స్ కూడా ఈ రోజు మనం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలన్న ఒక ఆలోచన ఏదైతే మనం చేసామో, ఆ ఆలోచనలో భాగంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా 5 రూపాయలకి అన్నం పెట్టాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఈ రోజు అన్నా క్యాంటీన్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అందులో మరొక విషయం ఏంటంటే, అన్నం తినే పేదవాడే కాదు, అన్నం తినే ప్రాంగణం కూడా అందంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఈరోజు అన్నా క్యాంటీన్ అద్భుతంగా డెవలప్మెంట్ చేసి, గత 5 సంవత్సరాల్లో సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు పూర్తిగా మూత పెట్టి, అన్నా క్యాంటీన్ సంబంధించిన అన్ని కూడా ఈరోజు చెత్త చెదారంగా తయారు చేస్తే, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చిన తర్వాత ఈరోజు అద్భుతమైన అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మీరు చూసుకుంటే సుమారు 16,500 మందికి మెగా డిఎస్సి చేసి ఉపాధ్యాయులకు పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే ఉద్యోగస్తులకి కానీ, లేకపోతే ఏదైతే నిరుపేదలకు కానీ, లేకపోతే ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో వారికి నేరుగా 1వ తారీఖు మరి సచివాలయం సిబ్బందితో కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో వెళ్ళి ఈరోజు నేరుగా వారికి అందించడం జరుగుతుంది. అదే కాకుండా ఏదైతే గతంలో మరి ఏదైతే నిన్నగాక మొన్న విజయవాడలో ఏదైతే ప్రమాదం జరిగిందో, ఆ ప్రమాదంలో కూడా 10 రోజులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస్సులో కూర్చొని ఈరోజు మళ్ళీ విజయవాడను చక్కదించిన పరిస్థితి మన అందరూ 5 కోట్ల మంది ఆంధ్రులు చూశారు. అదే కాకుండా ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా కూడా ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు డొనేషన్లు ఇచ్చే పరిస్థితి. ఇదే కాకుండా మరి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా ఇమీడియట్ గా రద్దు చేసి నేరుగా వారికి ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి మనం చూసాం. అదే కాకుండా ఈ రోజు ఏదైతే పంచాయతీ డెవలప్మెంట్స్ కి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి ఎవరికైతే డబ్బులు అందించాలని చెప్పి ఈరోజు పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సహాయం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇదే కాకుండా ఎక్కడైతే ఇన్సిడెంట్లు జరిగాయో, ఎక్కడైతే ప్రమాదాలు జరిగాయో, ఆ ప్రమాదాల్లో మరణించిన వారికి కూడా మరి నేరుగా నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ₹1,00,00,000 సహాయం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇదే కాకుండా రేపు దీపావళికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే డిసైడ్మెంట్ చేసిందో, మరి 3 గ్యాస్ సిలిండర్లు దీపం పథకంలో భాగంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఈ రోజు నేరుగా ప్రజలకు అందించే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో ముందడుగులో ఉండడంలో నాకు ఎటువంటి అతిశయక్తి లేదు. ఒక పక్క అమరావతి చూసుకుంటే అట్టడికి వెళ్ళిపోతే ఈరోజు అమరావతిని కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈరోజు అమరావతి పరిస్థితి చూసుకుంటే పూర్తిగా ఆ ప్రాంతం అంతా ఒక దారుణమైన పరిస్థితిలో ఉంటే, సుమారు ఈ రోజు కొన్ని వందల మిషనరీస్ అన్ని అక్కడ పనిచేస్తున్నాయి. అదొకటే కాదు, మిగతా రాష్ట్రాల్లో అలాగే లోకేష్ బాబు గారు కూడా మిగతా జిల్లాల మీద కూడా దృష్టి పెట్టి మిగతా రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఈ రోజు మిగతా జిల్లాలను కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఈ రోజు విశాఖపట్నాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే కాదని చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి. అందుకే ఈ రోజు నేను సూటుగా చెప్తున్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ప్రభుత్వం పని అయిపోయింది, ఇంకా మీ జెండా ఎగిరే ప్రసక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీ జెండా ఎగిరే ప్రసక్తి అయితే లేదు. అందుకే ఈ రోజు మంచి ప్రభుత్వం, ఆ తెలుగుదేశం పార్టీ మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈ రోజు నేరుగా సచివాలయ సిబ్బందులతో అందరితో వెళ్ళి ఈరోజు ప్రజలతో అయితే రామ్, అయితే ఇక్కడ వైసీపీ నుంచి ముఖ్యంగా మీ 100 రోజుల పరిపాలన మీద ఒక 8 ప్రశ్నలు వాళ్ళు సంధిస్తున్నారు. 1 by 1 వెళ్దాం ఒక్కొక్క దానికి. సో ఇక్కడ వాళ్ళు ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే, ఈ ప్రాంతాలకు వరదలు వస్తే ప్రజల్ని కాపాడలేక చేతులు ఎత్తేసిన మీరు మీ పాలన గురించి ఇది మంచి ప్రభుత్వం చెప్పుకోవడానికి సిగ్గనిపించడం లేదా? వరదల్లో 60 మందికి పైగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారు? ఇది మొదటి ప్రశ్న వాళ్ళది. దీన్ని మీరే ఉంటారు సార్. ఒకటి
వరదలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే విజయవాడ ప్రాంతానికి వచ్చారు. విజయవాడ ప్రాంతానికి వస్తే ఒక ప్రెస్ రిపోర్టర్ సంబంధించిన ఒక ప్రెస్ రిపోర్టర్ ఆయన్ని మీ వైసీపీ ప్రభుత్వం, మీ వైసీపీ పార్టీ గతంలో ఇలాంటి సమస్యలు వస్తే, మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గతంలో ఇలాంటి సమస్యలు వస్తే మీరు ఏనాడైనా సరే ప్రజలతో రోడ్డు మీద తిరిగి ప్రజలతో ఏమైనా న్యాయం చేశారని అడిగితే దానికి సమాధానం చెప్పాల. అలాగే మీ వైసీపీ పార్టీ ఏదైతే మీ వైసీపీ పార్టీ ఈ రోజు వరదల్లో ప్రమాదంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ వైసీపీ పార్టీ నుంచి ఏమైనా ఎక్స్ప్రెషన్ ప్రకటించారంటే ఏది చెప్పలేక వెనుతిరిగి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి, వెనుతిరిగి వెళ్ళిపోయిన వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించేది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు అక్కడే బస్సులో కూర్చొని ప్రతి కుటుంబానికి వారి జరిగిన ప్రమాదాల పర్సంటేజ్ ప్రకారం 10,000 రూపాయలు అయితే 10,000 రూపాయలు, చనిపోయిన కుటుంబానికి అయితే ఏదైతే అది అన్ని విధాలుగా కలెక్టర్స్ కి నేరుగా కలెక్టర్స్ కే డైరెక్ట్ గా అకౌంట్స్ నుంచి వాళ్ళకే డైరెక్ట్ గా అథారిటీ ఇచ్చి ఈరోజు కలెక్టర్స్ నేరుగా ప్రజలకు న్యాయం చేసిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చూసాం సార్. ఈ వైసీపీ పార్టీకి ఏముంది సార్, మాటలు చెప్తారు. ఈ గతంలో వీళ్ళు ఏం చేస్తారు సార్, ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చారని అడుగుతున్నాను నేను. ఈ యొక్క 7 బస్ స్టాపులు కడితే అందులో ఒక బస్ స్టాప్ పడిపోతే ప్రమాదం జరిగితే ఆ బస్ స్టాప్ ని సరిగా కట్టలేని వీళ్ళు వీరా మమ్మల్ని విమర్శించేది. పోలవరం ప్రాజెక్టు 75% ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే కేవలం 2% కూడా పూర్తి చేయలేని వీరా మమ్మల్ని ప్రశ్నించేది. అందుకే ఈ రోజు చెప్పు దెబ్బ కొట్టినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరగబడి కొట్టారు సార్. ఈరోజు ఓటు అని చెప్పి ఒక ఆయుధంతో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా అంధపాతాలోకి తొక్కారు. ఈ రోజు వీరా మమ్మల్ని ప్రశ్నించేది. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక భరోసా, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద కొడుకు. అందుకే రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలని అనుకుంటున్నారు సార్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వీలా మమ్మల్ని ప్రశ్నించేది. నేను సూటుగా అడుగుతున్నా.